సార్ లాయర్ అంటే ఎవరు, లాయర్ చేయాల్సిన డ్యూటీస్ ఏంటి సార్? సార్ మనం ఒక డిఫరెన్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ సివిల్ లా, క్రిమినల్ లా, కాన్స్టిట్యూషనల్ లా, కార్పొరేట్ లా అండ్ కంపెనీస్ లా, లేబర్ లా, దేర్ ఆర్ మెనీ సచ్ టైప్ ఆఫ్ లాస్. ఈ కేసు గురించి ఫ్యాక్ట్స్ మనకు పూర్తిగా తెలవాలి. ఆ ఫ్యాక్ట్స్ తెలియనంత వరకు మనము క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకోవద్దు, మనము క్లయింట్కి ఏం ప్రామిస్ చేయకూడదు. అత్తింటి ఆరళ్లను భరించలేని వాళ్ళు, భర్త నుంచి భరణం పొందాలనుకున్న వాళ్ళు కేసులు పెడుతున్నారు. భర్త మీద పెట్టింది కాక అత్త, మామ, ఆడపడుచులు, మరుదులు, బావలు, తోడికోడలు, ఇట్లా ఇంటిల్లాదుల మీద అందరి మీద పెడుతున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఇట్లా పెట్టొచ్చా కేసులు? అంటే ఒక్కడు చేసుకున్నాడు, ఒకడు బాధితుడు కదా, తనతో పాటు ఇంటి వాళ్ళందరూ బాధితులు అయ్యే ఆస్కారం ఉంటుంది అసలు. Whose responsibility is it to investigate? It is the responsibility of the police. Correct? అయితే దీంట్లో సార్ ఇప్పుడు పెద్ద మనుషులు, ఇప్పుడు ఆమె కోడలు కేసేసింది, ఇప్పుడు అత్తమామలు వృద్ధులై ఉంటారు, అంటే ముసలోళ్ళు అయి ఉంటారు, మడుదులు ఎవరి కాపురాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మేము కోర్టుకు వెళ్ళాలా, కేసులు ఎదుర్కోవాలని భయపడుతుంటారు. వీళ్ళకు కొన్ని కేసుల్లో ఇప్పుడు అత్తమామలు కూడా ఉండొచ్చు ముద్దాయిలుగా, కొన్ని కేసులు ఉండకపోవచ్చు. దీని నుంచి వాళ్ళు ఎట్లా సార్ బయటపడాలి? అసలు దీని నుంచి ఎట్లా బయటపడాలంటే, సామాన్య ప్రజలు లాయర్లన్నా, పోలీసులన్నా, జడ్జిలన్నా, పొలిటీషియన్స్ అన్నా కొంచెం భయపడుతుంటారు. వాళ్ళు భయపడకుండా మీరు ఇచ్చే టిప్స్ ఏంటి సార్? వెరీ సింపుల్ టిప్స్ సార్. కొన్ని కేసులు ఎట్లా జరుగుతుందంటే పోలీస్ స్టేషన్ కానీ కోర్టులకు కానీ పేషీలకు తిరుగుతుంటారు. అప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారంటే ముస్లింలలో మెయిన్గా, అమ్మ ఇది ఇక్కడ తేలేదు కాదు కానీ మీరు షరియా దాంట్లో చూసుకోండి, అక్కడ మీరు తేల్చుకోండి అని పంపించేస్తారు. కానీ వన్స్ వీళ్ళు ఇక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా తేలేయ చట్టాలు. అసలు ఈ ముస్లింలు ఏంటంటే ఇటు షరియా చట్టాలు, ఇటు ఈ సామాన్య చట్టాల్లో రెండింటి మధ్య నలిగిపోతున్నారు. ఈ డిఫరెన్సెస్ని దాటాలంటే ఏం చేయాలి? నలిగిపోతున్నారు కాదు సార్, ఫ్యాక్ట్ ఏంటంటే డౌరీ గురించి ముస్లిమ్స్ కూడా దే ఆర్ మిస్గైడెడ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫామ్ సివిల్ కోడ్ అని తెస్తుంది. దాన్ని చాలామంది మేధావులు, రైటర్స్ చాలామంది అపోజ్ చేశారు. అసలు ఇది కరెక్ట్ కాదు, అది ఇది అన్నారు. మీరేం చెప్తారు సార్? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ సార్. ఎట్లా సార్ అది? అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీలు జ్యుడిషియర్ని కంట్రోల్ చేస్తుందా? ఇప్పుడు సామాన్యులను పోలీసులు కొడుతుంటారు, బూతులు తిడుతుంటారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అట్లా తిట్టడం, కొట్టడం కరెక్టేనా అసలు? మిస్యూజింగ్ ద అథారిటీ. అసలు అబద్ధాలు చెప్పకుండా కేసు గెలుస్తారా? హాస్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వివిధ చట్టాలు, వాటిలోని లొసుగులు ఇవన్నీ సామాన్య మనుషులకు తెలియవు. కోట్ల చుట్టూ తిరగాలంటే అబ్బా కోట్ల చుట్ట పేషీలా అని భయపడుతుంటారు. వాటి గురించి తెలుసుకుంటే, ఆ సమాచారం మనకు తెలిస్తే ఆ భయం వెళ్ళిపోద్ది అన్నట్టు. చట్టాలు ఏం మనల్ని మింగై కొరకై, మనం కరెక్ట్గా చట్టాలను తెలుసుకొని ఫాలో అయితే ఈ భయాలనే ఉండేవి. అయితే వీటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు మన స్టూడియోకి అడ్వకేట్ షేక్ చాంద్ అహ్మద్ గారు వచ్చారు. ఈయన ఇంతకుముందు ఐటీ ఎంప్లాయీ, జర్నలిస్ట్ అండ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు. ఆయన అడిగి ఆ చట్టాలు, ఆ కోర్టులు, ఆ పేషీలు, వాటి గురించి చాలా సమాచారం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే హాస్ టీవీని కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ప్రతి వీడియోను చూడండి. ఇంకా అప్డేట్స్ చాలా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాం. కామెంట్ చేయండి, లైక్ చేయండి. సరే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. లాయర్ షేక్ చాంద్ అహ్మద్ గారు నమస్తే. నమస్తే సార్, మీరు ఎంతో కోర్టులు, పేషీలు అండ్ కేసులు అంటూ చాలా బిజీ ఉంటారు. మీ బిజీ టైంలో మాకు కొంచెం టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని అంటారు. అంటే పోలీసు వాళ్ళు అంటే ఇంతకుముందు జనాలు భయపెట్టేవాళ్ళు, ఇప్పుడు కొంచెం ఫ్రెండ్లీ పోలీసింగ్, కేసీఆర్ వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే వ్యవస్థ వచ్చింది. కొంచెం జనాల్లో పోలీస్ అంటే ఫ్రెండ్గా ఉంటాడు భయ అన్నట్టు ఉంది. లాయర్ అంటే కూడా జనాల్లో ఒక రకమైన చిన్న బెరుకు ఉన్నది. ఫ్రెండ్లీ లాయర్ ఉండగలుగుతాడా? డెఫినెట్లీ సార్, ఉండొచ్చు. ఫ్రెండ్లీ లాయర్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి. లాయర్ హూ ఈజ్ వెరీ అప్రోచబుల్, లాయర్
who is always ready to serve for justice to the clients. ఒక లాయర్ ఆయన క్లయింట్స్ని ఎప్పుడైనా న్యాయం కోసం కొట్లాడితే ఆ లాయరే ఫ్రెండ్లీ లాయర్. దట్ ఈస్ ఫ్రెండ్లీ లాయర్. దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఇట్. ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో హీ షుడ్ బి వెరీ ఆనెస్ట్ టువర్డ్స్ హిస్ క్లయింట్, టువర్డ్స్ హిస్ ప్రొఫెషన్. దట్ ఈస్ ఫ్రెండ్లీ లాయర్. సార్ లాయర్ అంటే ఎవరు, లాయర్ చేయాల్సిన డ్యూటీస్ ఏంటి సార్? సార్ మనం ఒక డిఫరెన్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి ఫస్ట్. లాయర్ అండ్ అడ్వకేట్. An advocate who is a student of law is a lawyer. An advocate's profession is always called as a practicing profession. I may be 5 years old, 10 years old, 20 years old, 30 years old in the profession, but still my profession will be termed as practicing only. Till the time I practice the profession, I will be termed as a practicing advocate and a student of lawyer on a whole. So now coming back to your question, what are the duties of a lawyer? Duties of a lawyer అంటే ఏంటంటే లాయర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్కి మంచిగా గ్రిప్ ఉండాలి. అతను ఏదైతే సబ్జెక్ట్లో వర్క్ చేస్తున్నాడో, సివిల్ లా, క్రిమినల్ లా, కాన్స్టిట్యూషనల్ లా, కార్పొరేట్ లా అండ్ కంపెనీస్ లా, లేబర్ లా, దేర్ ఆర్ మెనీ సచ్ టైప్ ఆఫ్ లాస్. సో ఏదైతే సెక్టర్లో ఆ లాయర్ పని చేస్తున్నాడో ఆయనకు ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ బాగా ఉండాలి. దట్ ఈస్ ది ఫస్ట్ డ్యూటీ. సెకండ్ డ్యూటీ ఈజ్ ఆనెస్టీ అండ్ డెడికేషన్ టువర్డ్స్ ద క్లయింట్. థర్డ్ డ్యూటీ ఈజ్ టు హ్యావ్ అన్ ఇంటెన్షన్ టు డూ జస్టిస్ టు ద క్లయింట్స్, టు ద విక్టిమ్స్. దీస్ ఆర్ ద మెయిన్ డ్యూటీస్ ఆఫ్ అన్ అడ్వకేట్. ఓకే, మీ దగ్గరకు వస్తారు కదా సార్, ఇప్పుడు చాలామంది వస్తారు రకరకాల సమస్యలతో వస్తుంటారు. మీరు వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం ఎట్లుంటుంది, వాళ్ళని మీరు ఆ కేసును టేక్ ఇట్ చేసే విధానం ఎట్లుంటుంది? ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తారు. ఐ ప్రాక్టీస్ సివిల్ లా, ఐ ప్రాక్టీస్ క్రిమినల్ లా, ఐ ప్రాక్టీస్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ లా ఆల్సో. ఓకే, సో ఐ ప్రాక్టీస్ ఇన్ ఆల్ దీస్ 3 forums. Now how do I take up all these cases? How do I take up all these cases? First and foremost thing is I have to study the facts of the case. ఈ కేస్ గురించి ఫ్యాక్ట్స్ మనకు పూర్తిగా తెలవాలి. ఆ ఫ్యాక్ట్స్ తెలియనంత వరకు మనము క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకోవద్దు, మనము క్లయింట్కి ఏం ప్రామిస్ చేయకూడదు. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ విచ్ ఐ ఫాలో, దట్ ఇఫ్ ఎనీ క్లయింట్ విచ్ కమ్స్ టు మీ, I tell the client only one thing, that is, please get me all the facts of your case. Now when those facts come in front of me, what I try to do is, if they are substantiated, now how do I fit those facts into the law? Till what extent is the law supporting the facts? These are the things which I look into any case. ఓకే, ఇంకోటి సార్, ఇప్పుడు ఈ క్రిమినల్ లాయరు, ఇంకోటి ఏంది సివిల్ లాయర్. సివిల్ లాయర్, క్రిమినల్ లాయర్ అంటే క్రైమ్కి సంబంధించిన కేసులను వాదిస్తుంది కదా. సివిల్ లా అంటే ఇప్పుడు లైక్ ఈఎంఐలు అట్లాంటి కేసు. నో, క్రిమినల్ లా మీన్స్ బేసికలీ, యాజ్ ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు, క్రిమినల్ లా అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు పోలీస్, క్రిమినల్స్, జైల్స్, బెయిల్స్ అండ్ ద కండక్టింగ్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్స్ అండ్ ఆల్. సివిల్ లా అంటే సివిల్లో మీకు ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తాయి, సివిల్ లాలో మీకు కొన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ వస్తాయి, సివిల్ లాలో మీకు మ్యారేజ్ ఇష్యూస్ వస్తాయి, సివిల్ లాలో మీకు పర్సనల్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ సివిల్ లాలో వస్తాయి. మ్యారేజ్ ఇష్యూస్ కూడా సివిల్ లా. ఎస్, మ్యారేజ్లో మళ్ళీ మీకు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అనేది అది ఒక సెపరేట్ కేటగిరీ. మళ్ళీ దాని తర్వాత మీకు క్రిమినల్లో పోతే మీకు సెక్షన్ 498 ఆఫ్ AFIPC అది అప్లికబుల్, ఎస్పెషల్లీ ఇన్ మ్యారీడ్ కపుల్స్. That comes under criminal law. And apart from that, if a wife or if a child or if someone is claiming maintenance from a husband, then that also comes under civil law. So the law is classified in various categories. ఇంకోటి సార్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది అత్తింటి ఆరళ్లను భరించలేని వాళ్ళు, భర్త నుంచి భరణం పొందాలనుకున్న వాళ్ళు
కేసులు పెడుతున్నారు. భర్త మీద పెట్టిందే కాక అత్త, మామ, ఆడపడుచులు, మరుదులు, బావలు, తోడికోడలు, ఇట్లా ఇంటిలాదుల మీద అందరి మీద పెడుతున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఇట్లా పెట్టొచ్చా కేసులు? అంటే ఒక్కడు చేసుకున్నాడు, ఒకడు బాధితుడు కదా, తనతో పాటు ఇంటి వాళ్ళందరూ బాధితులు అయ్యే ఆస్కారం ఉంటుంది అసలు? ఇప్పుడు మీ క్వశ్చన్లో డైరెక్ట్ సింపుల్ ఆన్సర్ లేదు సార్. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇట్ హ్యాస్ ఎ వెరీ వైడ్ స్పెక్ట్రమ్. ఓకే, ఇట్ ఈస్ వెరీ బ్రాడ్ సబ్జెక్ట్, బట్ ఐ విల్ నారో ఇట్ డౌన్ ఓన్లీ టు 2 points. ఫస్ట్ పాయింట్ ఈస్, అమ్మాయి మీద, అది వైఫ్ అయినా కానీ ఉమెన్ అయినా ఎవరైనా కానీ అత్యాచారం జరిగింది కాదని కాదు. అది అత్యాచారం హస్బెండ్ చేసిండా, ఇన్లాస్ చేసిర్రా, ఎవరు చేసిర్రా, అది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అత్యాచారం, హెరాస్మెంట్, అత్యాచారం ఓకే జరిగింది, హెరాస్మెంట్ జరిగింది, అత్యాచారం జరిగింది. ఇప్పుడు దానికోసమే లాలో ఒక ప్రొవిజన్ ఉండే, okay, if a woman is subjected to cruelty, then she can file a case against those persons అని. ఎవరైతే క్రూయల్గా ఆమెతోని బిహేవ్ చేసిర్రో వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు అని. ఇప్పుడు దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు ఎవరైనా బిహేవ్ చేసినా అనేది ఈ విషయం ఏమో బాగా డైసీ ఉంది. ఓకే, డైసీ మీన్స్ ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ కేటగరైజ్డ్. ఓకే, now what happens in the 4 walls of a house, that only the family members know about it, correct? Now we are giving interview over here, you are asking me question and I am answering it. Okay, so we both know what's happening over here. Someone outside the studio does not know what's happening here. Now if I go outside and say you have hit me, or you go outside and say that I have hit you and file a case, what will happen? Whose responsibility is it to investigate? It is the responsibility of the police, correct? Now earlier I will conclude it with my point number 1, that if a woman goes and tells it to the cops saying that these people have committed harassment or cruelty against her, they used to register the cases against husband, in-laws and etc. Okay, however there were many complaints which stated that women are misusing such law. Okay, due to such the Honorable Apex Court had come down heavily on such misuse of law and has very clearly cited a judgment. Okay, I will pass on the judgment to you at the end of the comment section. Okay, wherein the Honorable Apex Court has said that the responsibility lies on the investigating officer and on the magistrate to inquire about such complaint. Whenever any such complaint is received by any woman, then they have to investigate, inquire and then only take action against such people. ఈ ఎంక్వైరీ ఎన్ని రోజులు జరగవచ్చు సార్? అంటే దీనికి ఒక ప్రాసెస్ that depends on the investigating officer. Generally the inquiry may be conducted in 7 days, 3 days, 30 days. Okay, అయితే దీంట్లో సార్ ఇప్పుడు పెద్ద మనుషులు, ఇప్పుడు ఆమె కోడలు కేసేసింది, ఇప్పుడు అత్తమామలు వృద్ధులై ఉండరు, అంటే ముసలోళ్ళు అయి ఉంటారు, మడుదులు ఎవరి కాపురాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మేము కోర్టుకు వెళ్ళాలా, కేసులు ఎదుర్కోవాలని భయపడుతుంటారు. వీళ్ళకు కొన్ని కేసుల్లో ఇప్పుడు అత్తమామలు కూడా ఉండొచ్చు ముద్దాయిలుగా, కొన్ని కేసులు ఉండకపోవచ్చు. దీని నుంచి వాళ్ళు ఎట్లా సార్ బయటపడాలి? అసలు దీని నుంచి ఎట్లా బయటపడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ in the cases of 498A, the Honorable Apex Court and the Honorable High Courts have taken a very strong stand, because they have understood the fact that many are misusing the law. Okay, so if any such complaint is registered against the in-laws or brother-in-laws or sister-in-laws, what they can do is they can approach any advocate and file a petition in the Honorable High Court stating that this is the case which is unwarranted against them and they do not have any role in the clashes of husband and wife. Kindly dispense them from the cases. The Honorable High Court will dispense their presence from such cases. సో ఈ లోపు వీళ్ళు ఈ ఎంక్వైరీ, ఈ విచారణ అంతా ఎదుర్కొన్న తర్వాత హైకోర్టుకి వెళ్ళాలి. Once the charge sheet is filed, once a charge sheet is filed in the trial court, then they can go to High Court and get their attendance dispensed. A2, A3, A4, A5, A6, what, how many ever. They can also get it quashed as well. Okay. సార్,
సామాన్య ప్రజలు లాయర్లన్నా పోలీసులన్నా జడ్జిలన్నా పొలిటీషియన్స్ అన్నా కొంచెం భయపడుతుంటారు. వాళ్ళు భయపడకుండా మీరు ఇచ్చే టిప్స్ ఏంటి సార్? వెరీ సింపుల్ టిప్ సార్. ఏ కామన్ మ్యాన్, ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నాడో హీ షుడ్ నో ద లా. తెలుసుకోవాలి చట్టం. లా, చట్టం తెలుసుకున్నారంటే ఎవరికి భయపడే అవసరం లేదు. లా ఈజ్ దేర్ టు సపోర్ట్ ఎవ్రీ కామన్ మ్యాన్, ఎవ్రీ పర్సన్, irrespective of any post which the person might hold, because law is supreme. Nobody is supreme or superior than law. That's it. A common man should know, should understand, should read, should follow law. సార్ కొన్ని కేసులు ఎట్లా జరుగుతుందంటే పోలీస్ స్టేషన్ కానీ కోర్టులకు కానీ పేషీలకు తిరుగుతుంటారు. అప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారంటే ముస్లింలలో మెయిన్గా, అమ్మ ఇది ఇక్కడ తేలేదు కాదు కానీ మీరు షరియా దాంట్లో చూసుకోండి, అక్కడ మీరు తేల్చుకోండి అని పంపించేస్తారు. కానీ వన్స్ వీళ్ళు ఇక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా తేలే ఆ చట్టాలు. అసలు ఈ ముస్లింలు ఏంటంటే ఇటు షరియా చట్టాలు ఇటు ఈ ఈ ఈ సామాన్య చట్టాల్లో రెండింటి మధ్య నలిగిపోతున్నారు. ఈ డిఫరెన్సెస్ని దాటాలంటే ఏం చేయాలి? నలిగిపోతున్నారు కాదు సార్, ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ హోలీ బుక్ టు ఎవ్రీ ఇండియన్, irrespective of religion, caste, creed, community, whatsoever. Okay, Indian constitution has given the freedom for Muslims, for everybody, for whosoever has their personal laws. The Indian constitution has given them their freedom under article 25 of the Indian constitution to follow their personal laws. Okay, now in order to culminate the personal laws, the central government is trying to bring uniform civil code. Okay, now if such a thing happens, nobody will have any personal laws. Okay, so the advantage of personal laws is that you can take shelter under such personal laws based on your holy scriptures. Okay, now ఇప్పుడు ఎవరైతే ఆఫీసర్స్ దగ్గర మీరు ముస్లిమ్స్ కంప్లైంట్ చేయడానికి వెళ్తే వాళ్ళు మీ షరియాలో చూసుకోండి అని అట్లా ఏమన్నా చెప్తే, దే డూ నాట్ నో ద లా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎన్ ఇష్యూ అబౌట్ డౌరీ. ఓకే, డౌరీ గురించి ముస్లిమ్స్ కూడా దే ఆర్ మిస్గైడెడ్. ఓకే, now a Muslim woman goes to the police station and says that the in-laws have harassed her for dowry and all, and the police books the case against the in-laws for dowry. Now tell me one thing, is there any such provision of dowry or dahej in the Islamic jurisprudence, in the Sharia law? No, right? లేదు. In Sharia, that is the impact of culture, that is the impact of culture, that is the impact of social beings. We live in a society where our lifestyle is impacted socially by our neighborhood. Okay, so if we do not want to get impacted, then if we want to follow the Sharia law, then we have to understand what is the provision under the Indian constitution that enables us to follow the Sharia law. Okay, now if we go in the sequence wise, then we can understand where is the problem. Now in Islamic jurisprudence there is no such thing called as dowry or dahej. Okay, maher is by husband, not by woman. Okay, now if a woman is filing a case, and if the concerned officer is registering a case under Dowry Prohibition Act so and so the concerned officer is also unaware about the customs of the Islamic jurisprudence. Okay, the officer concerned should clearly direct such kind of people to their Sharia law. Okay, for example, there are many Jamia Nizamiyas. Okay, they indulge in the affairs of husband and wife. When a husband and wife have some issues, they go to them, approach them, saying that according to the Sharia law, what is the solution for our problem? Okay, అది సొల్యూషన్ ప్రాబ్లం వెళ్తున్నాం మనం, ప్రాబ్లం సొల్యూషన్, కానీ
ఆల్రెడీ మనం ప్రాబ్లమ్ని సృష్టించుకున్నాం అక్కడ, అంటే దహేజ్ తీసుకొని. That is invalid. ఇక్కడనే క్వశ్చన్ మన That is invalid because that will not stand the water in the court of law. Okay. All right. Now there is no such provision of dowry in Islamic jurisprudence. If a case is also being registered, then the counsel for the in-laws or the accused have to argue based on the Islamic jurisprudence, saying that there is no such thing called as dowry in Islam. Okay. అయితే ఇప్పుడు ఇన్ కేసు అతను దహేజ్ తీసుకున్నాడు, వరకట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడ షరియా చట్టాల్లోకి వచ్చిండు, అప్పుడు ఇదేమడుగుతుంది, నువ్వు దహేజ్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతుంది. అది దహేజా, గిఫ్ట్సా, కస్టమరీ ట్రెడిషనా, ప్లెజెంటరీ గిఫ్ట్సా, వాట్ ఈస్ ఇట్? దహేజే మ్యాక్సిమం అదే వర్డ్ వాడుతున్నారు, దహేజ్ క్యాదేరే అంటారు. సార్, నౌ వి విల్ స్టార్ట్ ఎ ట్రయల్ హియర్ ఓన్లీ. ఓకే, నౌ వేర్ ఈస్ ఇట్ రిటన్ దట్ ద ఉమెన్ హూ హ్యాస్ గివెన్ సమ్ gifts or pleasantries to the husband and in-laws, is it, did they have a note or an agreement saying that we are giving dahej of so and so, so and so, so and so? నోట్ చేసుకొని ఇస్తారు కదా. I am saying about the usage of the word dahej. Dahej itself, when it is not under Islamic jurisprudence, how is it lawful? How can they use such word? It is unlawful to use such word. సో ఇక్కడ కూడా ఇది సపోర్ట్ చేయదు. ఒకవేళ ఇది గ్యారంటీగా తప్పు చేసిన వాళ్ళు అవుతారు, ఇక్కడ లేదు అసలు ఒప్పుకోదు. షరియా ఇస్లామిక్ రూల్ అయితే ఒప్పుకోదు దహేజ్ తీసుకోవాలని, కానీ తీసుకుంటారు. ఆ కేసు ఏమైందంటే డౌరీ కేసు పెడుతుంది. సో ఇక్కడ that we should prove it in the court of trial. సేమ్ విచారణ, Yes, ఎంక్వైరీ ఇదంతా yes, జరిగి yes. భర్త నుంచి ఏం రావాలో అవన్నీ పొందుతుంది స్త్రీ. సరే, ఇంకోటి, ఇప్పుడు ఇన్ని చట్టాలు, ఇప్పుడు పర్సనల్ చట్టాలని ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫామ్ సివిల్ కోడ్ అని తెస్తుంది. దాన్ని చాలామంది మేధావులు, రైటర్స్ చాలామంది అపోజ్ చేశారు, అసలు ఇది కరెక్ట్ కాదు అది ఇది అన్నారు. మీరేం చెప్తారు సార్ ఆ చట్టం? That is not at all correct, sir. ఎట్లా సార్ అది? That is not at all correct because there can't be uniformity. Okay, the Uniform Civil Code says that there should be a uniformity amongst all religions, amongst all human beings. Now, for example, I am a Muslim, you are a Hindu. Just imagine, you are a Muslim. We have different religions, we have different cultures, we follow our own faiths, right? Now, if I am a Muslim, then I have my own way of conducting marriages, own way of transferring the properties, my own way of dealing with many other things. Now, if the Uniform Civil Code comes into the picture, then all these things will be banned. Not only for Muslims, even for many other communities. There are Parsis, there are Adivasis, there are tribals, there are Sikhs, there are many, there are Jains, yes, there are many people who follow their own personal laws. Now, the hypocrisy of this government is that it is very clearly saying that the Uniform Civil Code will not be implemented for tribals and Adivasis. Why? For what reason? If they want to enforce the Uniform Civil Code, it should be for everybody. Then why are they being excluded? Which means Muslims are specifically being targeted. ఓన్లీ ముస్లిమ్స్. Yes. Along with Muslims, some other communities will also get serious repercussions. అంటే ఇప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టంలో తెలియకుండానే ఆదివాసీ, ఇప్పుడు మీరు అన్నవి ఈ రెండు మినహాయించారు వాళ్ళకి. తెలియకుండానే కాదు, తెలిసే చేసారు. మరి అది ఎట్లా యూనిఫామ్ అవుద్ది? కాదు కదా. కాదు, అందుకోసమే కదా అబ్జెక్షన్ వస్తుంది. సార్, ఇప్పుడు ఒక మనిషినుడు క్రైమ్ చేసిండు, అది పోలీస్ స్టేషన్లో కోర్టులో అంతా విచారణ జరిగింది, అతను దోషి అని తేలిండు, జైలు శిక్ష కూడా ఖరారైంది. కానీ అతను వన్స్ జైల్లోకి వెళ్ళిన తర్వాత బెయిల్ తెచ్చుకొని బయటకు వస్తున్నాడు. అసలు ఈ బెయిల్ ఏంది, ఇది ఇవ్వాల్సిన అవసరం ఏంది, ఏం సార్ అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ పర్సన్ ఇస్ కన్విక్షన్ అయింది ఒక పర్సన్కి, కన్విక్షన్ అయిన తర్వాత హీ ఆల్సో హ్యాస్ ఏ లీగల్ రెమెడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అపీల్. ఓకే, the person can go for an appeal in the higher courts till Supreme Court. ఓకే, ఆ అపీల్లో ఇక్కడ కింద కోర్టులో ఏదైనా మిస్సెస్ అయినాయా, ఏమైనా తప్పు జరిగిందా,
ట్రయల్ అప్పుడు ఏమన్నా విట్నెస్ రికార్డింగ్ తప్పైందా, విట్నెస్ ఎగ్జామినేషన్ కరెక్ట్ కాలేదా, డ్యూ టు సమ్ ల్యాప్సెస్ if the person is convicted, then such lapses will be highlighted in the higher courts. Then they have the provision of appeal. So in the appeal, if the person's counsel is able to successfully demonstrate to the honorable judges that this was the error in the court below, then the higher courts will give him bail. దానికి ఏమైనా టర్మ్ ఉంటుందా సార్? అంటే బెయిల్ ఇంత టైంలో బయట ఉండాలి మళ్ళీ వచ్చేయాలన్నట్టు అట్లే ఉండదా? No, for every different offenses there is different punishment. వాళ్ళ కేసును బట్టి. Yes. సార్ తర్వాత క్వశ్చన్ ఏంటంటే సార్, అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీలు జ్యుడిషియర్ని కంట్రోల్ చేస్తుందా? అంటే వాళ్ళు ఎవరి మీదైనా అభియోగం ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయగలదు, బెయిల్ ఇప్పించగలదు, అంతా ఇష్టరాజ్యం అన్నట్టు నడుస్తుంటుంది. ఇదంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుందా? అట్లా చేయాల్సిన అవసరం ఏముంది? Judiciary is a separate organization. It's a separate body altogether. Okay, it's the third pillar of Indian Constitution. There is one legislative, there is one executive, and there is one judiciary. So nobody has got ultimate power over anybody. These all bodies were created to have proper checks and balances over each other. Okay, no single entity or body was given complete freedom to do as per their whims and fancies. So this notion which says that the politicians have their influence over judiciary, this is absolutely wrong. Judiciary has its own way of functioning. The honorable judges, the advocates who practice in the court of law, they have their own way of reading the cases, they have their own way of arguing the matters, they have their own way of draftings, pleadings and all. So it is all on a different level altogether. So the influence per se is not that much on judiciary. ఇప్పుడు కొన్ని కేసులు వాదిస్తుంటారు సార్, లాయర్లకు కూడా బెదిరింపులు వస్తుంటాయి. ఆ బెదిరింపుల కారణంగా కూడా ఆ కేసు నీరుగార్చే అవకాశాలు ఉంటాయి, జరిగినాయి కూడా కొన్ని. అట్లా మీకు ఏమైనా జరిగినాయా సార్ ఎక్స్పీరియన్స్? బెదిరింపులు వస్తాయి, అది ఫ్యాక్ట్, అది ఓకే, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. బట్ ఎ లాయర్ షుడ్ బి డెడికేటెడ్ టు హిస్ కాజ్. ఆయన కాజ్ ఏంది, నా కాజ్ ఏంది, ఐ విల్ ఫైట్ ఫర్ జస్టిస్, దట్ ఈస్ మై కాజ్. ఇఫ్ ఐ హ్యావ్ దట్ సోల్ కాజ్ ఇన్ మై మైండ్, నేను ఎవరికి భయపడను. యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్ పెరోల్ అంటే ఏంది, అది నేరస్తులకు ఎందుకు ఇస్తారు, అది ఇవ్వడం వల్ల అసలు ఎందుకు ఇవ్వాలి అది? పరోల్ అంటే ఇప్పుడు ఎవరికైనా కన్విక్షన్ అయింది, జైల్లో పోయినాడు, ఆయనది అక్కడ పోయి గుడ్ బిహేవియర్ ఉంది, ఈజ్ బిహేవింగ్ వెల్ విత్ హిస్ ఇన్మేట్స్. బయట ఆయనకు ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు పెళ్ళి, కూతురు పెళ్ళి, ఆర్ సమ్వన్ హ్యాస్ డైడ్, in such personal instances, then the parole is granted to meet the personal requirements of the convicted fellow. సార్ కాన్స్టిట్యూషన్ లాయర్ అంటారు కదా, ఆ కాన్స్టిట్యూషన్ లాయర్ చేసే పనులేంటి? Constitution lawyer ante basically they read the constitution, they interpret the constitution, first thing. Now for example, if you have an issue with any concerned officer, police officer, mandal revenue officer, revenue divisional officer, GHMC commissioner, water works commissioner, HMDA commissioner, you have any issue with anybody, where will you go? You can't go to criminal courts, you can go to civil court, you can file a suit, but that limitation is very narrow. So the best thing is you have to go for the constitutional courts, that those are the high courts. You have to go to the high courts, file a writ saying that these are the issues. There are 5 kinds of writs, that is a different subject altogether. So we have to file a concerned writ and then get our issue resolved. సార్ ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈసారి గెలిస్తే 400 సీట్లు పారు చేస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అనే ఊహాగానాలు అయితే వినిపించినాయి. ఆ రాజ్యాంగాన్ని మార్చకుండా ఈ కాన్స్టిట్యూషన్స్ లాయర్ ఏమైనా ప్రొటెక్ట్ చేయగలుగుతారా? The constitutional lawyers are for a matter of the judiciary. The role of judiciary is to interpret the law and enforce it. Okay, now who will implement such law? Who has the powers to implement such law? That is a different question. Okay, the executive has the powers to implement such law. Okay, now if the politicians or if the parliament, if they implement such law,
then that constitutional lawyer will go through such law and will argue before the honorable courts, saying that this particular law is not good or good whatsoever. Now the role of judiciary is that to interpret the law in such a way that whether it is really helping the citizens or not. Now, for example, as per the popular slogan which went before the Lok Sabha elections, that we will change the constitution. Now, they might have changed the constitution because the parliament gives them the power to implement such law. If they implement such law, then the constitutional advocates, they will argue such law. They cannot implement it. They will argue in favor of it or they will argue against it. ఓకే సార్, తారీఖ్ పే తారీఖ్ అని ఒక సినిమా డైలాగ్ ఉంది. ఈ కోర్టులు ఈ పేషీలు తిరుగుడు అంటే అది తెగది దంగది అన్నట్టు ఉంటుంది. అయితే ఈ తెగది దంగది అన్న దాంట్లో దోషులు తప్పించుకుంటుంటారు. ఇన్నోసెంట్స్ ఏమో అరే మాకు న్యాయం జరుగుతలేదు అని ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఏంది సార్ అసలు ఇది? అంటే ఇది ఇట్లా సాగదీయకుండా ఫాస్ట్గా చేసే ఛాన్స్ ఉండదా? దానికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ కొన్ని అఫెన్సెస్కే ఉన్నాయి, అన్ని అఫెన్సెస్కి లేవు. నార్మల్ అఫెన్సెస్కి అయితే తారీఖ్ పే తారీఖ్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కేస్, నంబర్ ఆఫ్ విట్నెసెస్ ఇన్ ద కేస్, నంబర్ ఆఫ్ అక్యూజ్డ్ ఇన్ ద కేస్, నంబర్ ఆఫ్ కంప్లైనెంట్స్ ఇన్ ద కేస్. Okay, if the case is lengthy enough, then it will go on for years together. If the case is short enough, it will go for 2-3 years. But most important thing over here is the role of witnesses. The role of witnesses is very important in any case. That is why they say the testimony of a witness is very important. Now, if a witness comes to the court and says that while admitting his testimony, he said, yes, I know this person has committed the crime. But when he comes to the court, he changes his testimony. All right. And such kind of witnesses are very, very dangerous to judiciary, to any cases. And on top of that, the witnesses, if they are influenced by some other people outside of the court, then they keep on delaying coming to the courts. A victim comes to the court regularly, accused also comes to the court regularly. But the witnesses, they have a very important role. Now, if they are influenced by some external forces, then they keep on delaying coming to the court. If they keep delaying coming to the court, then what will the court decide in such scenario? Court cannot decide anything, right? Court has to hear the witness who is named in the charge sheet. If the witness does not come to the box in the court, then there is delay. These are all internal things which happen in the courtroom, not like your filmy styles. Filmy style courts ఇక్కడ ఉండవు. This is a total different atmosphere, total different life. Everything is totally completely different in courts. In fact, the cinema, the films have made a mockery of the courts. The court should take serious cognizance of such issue and should take some action against such filmmakers who are misusing the courts. Because of that thing, a wrong notion is going amongst the public to say that, oh, courts are like this, courts are like that. You take cinema, serials, whatsoever. Courts are not like that at all. They are a serious place of work. Serious business happens over there. Not all this drama. సార్, ఇది పోలీసులను అడగాల్సిన క్వశ్చన్, కానీ మీ అభిప్రాయం ఏందో తెలుసుకోవాలని అడుగుతున్నా. ఇప్పుడు సామాన్యులను పోలీసులు కొడుతుంటారు, బూతులు తిడుతుంటారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అట్లా తిట్టడం కొట్టడం కరెక్టేనా అసలు? Misusing the authority, misusing the uniform, misusing the power is always wrong. It is not correct. That is why నా ఇంటర్వ్యూలో ముందే చెప్పిన, కామన్ మ్యాన్కి లా తెలవాలి, చట్టం తెలవాలి. చట్టం తెలిస్తే, లా తెలిస్తే he can question any authority in this country. If the police are misusing their power, misusing their uniform, misusing their authority, then it is not correct. సార్,
చట్టాలు తెలిసిన మీలాంటి లాయర్లు రాజకీయాల్లోకి రావాలంటారా? లాయర్లు రాజకీయాల్లో రావచ్చు, కాదు అని కాదు. దెర్ ఆర్ మెనీ అడ్వకేట్స్ ఇన్ పాలిటిక్స్, బట్ వాట్ విల్ దే డూ ఇన్ పాలిటిక్స్, దాట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Okay, now first we have to understand the job of an advocate, the role of an advocate. His role is to get justice to the clients. Okay, so will he go with the same mindset in politics to do some good, to benefit the society, to uplift the downtrodden, to get justice to the victims? Then it is best. But if someone is going into politics with some ulterior motives, then that is not good. సార్, అబద్ధాలు చెప్పండి అసలు కేసే గెలవలేం అని కొందరు లాయర్లు అంటుంటారు. ఎక్కడో వీడియోలో చూసినట్టు గుర్తు. అసలు అబద్ధాలు చెప్పకుండా కేసు గెలుస్తారా? सर मैं हिंदी में बोलूं? वो झूठ झूठ नहीं जो सच को बचाए. నిజాయితీ కోసం, జస్టిస్ కోసం మీరు ఒకవేళ అబద్ధం మాట్లాడినా కానీ కూడా టు గెట్ ద జస్టిస్ మీరు అబద్ధం మాట్లాడుతుర్రు. మీరు ఒకళ్ళని ఇరికియడానికి, ఒకళ్ళ మీద అలిగేషన్స్ వేసి వాడిని ఫిక్స్ చేయడానికి అబద్ధం మాట్లాడుతున్నారు అంటే అది తప్పు. నేను ఇరుకోపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హ్యాస్ గాట్ మీ ఫిక్స్డ్, దెన్ ఇన్ ఆర్డర్ టు కమ్ అవుట్ ఆఫ్ సచ్ సిచ్యువేషన్, if the truth is not sufficient, then if I have to lie, I have to, because the real facts should come out. In order to bring the real truth, the real facts, if you have to lie, you have to lie. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. సార్, ఇట్లా అబద్ధాలు ఆడడం వల్ల ఒక క్రిమినల్ బయటకు వచ్చేస్తుంది సార్. నౌ క్రిమినల్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోవాలి మనం. దానికోసం క్రిమినల్ సైకాలజీ చదవాలి. ఏ పర్సన్ ఈజ్ నాట్ ఎ బార్న్ క్రిమినల్. ఓకే, ఏ పర్సన్ ఈజ్ మేడ్ క్రిమినల్ బై ద సొసైటీ. ఎవరైనా షోక్తోని పోయి క్రిమినల్ కాడు. అవునా? అవుతాడా ఎవరైనా? క్రిమినల్ ఎప్పుడైతాడు ఒక మనిషి? ఆయనకు ఏదో సర్కమ్స్టాన్సెస్ లైఫ్లో వస్తే, ఆయన మీద ఏదో అయ్యి ఉంటే, ఆయన అది భరించలేక he will adopt some illegal means, then he will become criminal, then he will go and do some crime. Okay, now if that person confesses that, and if he says that, if he realizes that the crime which he has committed is a wrong thing, then it is the responsibility of the society, of everybody that we should give that person a second chance. Forget judiciary, forget law, forget everything. As a human being, we should give that person a second chance. సార్, మీ విలువైన టైంని కేటాయించి మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చేశారు. మీకు చెప్పిన సమాచారం నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మా ఆడియన్స్ కూడా యూస్ఫుల్లే అనిపిస్తుంది. మీకు ఈ వివరాలని చెప్పినందుకు మీకు మరోసారి మా ఖాస్ టీవీ తరపు నుంచి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. It's my pleasure. సో ఇది ఈరోజు మన షేక్ చాంద్ అహ్మద్ గారితో ఇంటర్వ్యూ. మీకు ఎన్నో విషయాలు తెలిసినాయి కదా. అయితే మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే ఖాస్ టీవీని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.